ఓర్చుకోవడం, మార్చుకోవడం నేర్చుకోని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఒకవేళ చేసుకున్నా ఆనందం ఉండదు. కలిసి బ్రతకాలనుకున్నప్పుడు అవతల వ్యక్తుల్లో ఉన్న లోపాలను ఓర్చుకోవాలి. మన అలవాట్లు కూడా కొన్నింటిని మార్చుకోవాలి. వాళ్ళు పైకి ఒక ప్రవర్తనతో ఉండి లోపల వారి నిజమైన స్వభావంతో ఉంటారు. మనం వారిని అన్ని వేళలా కనుక్కోలేం. కానీ ఈ రోజులు బట్టి ఎవరిని అంత త్వరగా నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలి. మరి ఇప్పుడైతే కొన్ని చోట్ల దగ్గర ఎంతో బాగా తెలిసిన వారు కూడా మోసం చేస్తున్నారు. నీతో తిరిగిన వాడి గుణమే నువ్వు కనుక్కోలేదు, ఇంకా బయటి వారిని మనం కనుక్కోగలమా? కానీ ఇప్పుడు కంటి రెప్పని కూడా నమ్మలేని పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలి. తెలిక అమ్మా నాన్నల రూపురేఖల మీద, శక్తి సామర్థ్యాల మీద బోలెడు నమ్మకాలు పెంచేసుకుంటాము. అవన్నీ అబద్ధాలని వయసు రెట్టించిన వేగంతో పరుగులు తీస్తూ ఉంటే మన కళ్ళ ముందే అమ్మా నాన్నగారులను వృద్ధాప్యం, మృత్యువు కబలించి వేస్తాయని తెలియలేదండి. ఇది మనందరికీ జరుగుతున్న జరగబోతున్న పెద్ద మోసం అన్నట్లు మర్చిపోయాను. ఆ పైన ఉన్న ఆయన గురించి చెప్పుకోలేదు కదా. ఆయనే అండి భగవంతుడు. ఆయన ఏదైనా చేయగలడని, చాలా శక్తిమంతుడని, మన బాగోగులు ఎప్పుడూ చూసుకుంటాడని ఓ పెద్ద పేరు కదా. ఆయన కూడా పెద్ద మోసమే చేస్తున్నాడు. ఇలా మన అమ్మా నాన్నలు, రేపు మన పిల్లల అమ్మా నాన్నలు కూడా ఇలాగ ముసలితనం మరణాలకు గురి అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడండి. ప్రపంచంలో ఎప్పటికీ ఎదగని మనలాంటి పిల్లల కోసమైనా సరే ఆ పెద్దాయన ఈ కాలాన్ని కొంచెం పరిగెట్టకుండా ఆపేస్తే బాగున్ను కదా. ఆపడంటారా? అవునులేండి, ఆపడు. ముందే చెప్పాను కదా, ప్రపంచంలో దేవుడు అందరికన్నా పెద్ద. కాలానికి అందరూ ఆఖరికి తాను కూడా లొంగిపోవలసిందే అని గీతలోనూ మరెందులోనూ చెప్పాడు. ఇంకా అలాగే చాలా చెప్పారు. ఏది శాశ్వతం కాదని, కాలం ఎవరి కోసమో ఆగదని, బ్రతికి ఉన్నంత వరకు మార్పులు తప్పవని, బ్రతుకు మొత్తం మీద చావు ఒక్కటే నిజమని, ఈ నిజాలు గ్రహించమని, జ్ఞానం తెచ్చుకోమని, ఆ ప్రకారం బ్రతకమని, చదివినంత మాత్రాన తెలిసినంత మాత్రాన సరిపోదు కదా. వివేకం కొద్ది మెదడు ఒప్పేసుకున్న, ఎమోషన్స్ మాత్రమే ఎరిగిన మనసు ఒప్పుకోదు కదా. మన మాదిరే ఉంటారు. నిజానికి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, కొందరిని మోసం చేస్తున్నాం. ఒకడే అజ్ఞానం, మరొకటి పెట్టుబడి. మన సమయమంతా తెలిసి వ్యర్థం చేసుకుంటున్నాం. కాలం కంటే విలువైనదేముంది? మన బలహీనతల వల్ల మన కాలం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఆత్మైవ హి ఆత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మ. మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా అది మది గదిలో ఒక మధుర జ్ఞాపకమై మిగులుతుంది. చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో పడకు. అది పడ వరకు చేరిన పక్కలో బల్లెమై బాధిస్తుంది. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకి ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనసుల తీరు. ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటి వారిని పిరికివారిగా భావించకండి. ఓర్చుకునే మనస్సు ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉందని తెలుసుకోండి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో కూడా నేర్పిస్తుంది. హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని, మాటలతో మనస్సు గాయం చేసే వాళ్ళని చెయ్యని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళను ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చకపోయినా భగవంతుడు ఒక్కడికి నచ్చితే చాలు. మనిషి తలకిందులుగా తపస్సు చేసిన తను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం మాత్రం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపద భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది. నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, ఇది అంతా నీ మనస్సుకు శిక్షణ ఇవ్వడానికే. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే. కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలు వేసి ఎలా పవిత్రం చేస్తారో
అలా నిన్ను ఇంకా ఎక్కువగా పవిత్రం చేయడానికి అలా చేస్తున్నారు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోవాలి. అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకండి. అది నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి. వీటికి దూరంగా ఉండండి. కూర్చుని మాట్లాడితే పరిష్కారం దొరకని సమస్యలంటూ ఉండవు. ఆ మాటలు పోట్లాడేలా ఉండాలా, పరిష్కారం దొరికేలా ఉండాలా అనేది మన చేతిలోనే ఉంటుంది. కానీ అహంకారానికి ఆధిపత్యం, వ్యామోహం యుద్ధం దాకపోతే చివరికి పరాభవమే మిగులుతుంది. జీవితంలో సరిచేయాలనేవి చాలా అవసరం అవుతాయని చెప్తూ ఉంటారు. సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారాలు నడుపుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంలో ఆలోచించండి. మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో అది నిశ్చయించేది ఈ సమయం. మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారు అది నిర్ణయించేది మీ హృదయం. కానీ మీరు ఎవరినైతే కలిశారో వారి హృదయంలో ఎప్పుడు వరకు ఉండాలి అనేది నిశ్చయించేది మాత్రం మీ నడవడిక. మీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుంది. శ్రీరాముడు బాల్యంలో తన సోదరులతో కలిసి బంతాట ఆడుతూ కొద్దిసేపు తర్వాత తల్లి కౌసల్య ఒడిలో కూర్చొని ఆనందంతో కేరింతలు కొడుతుంటాడు. రామ, ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని ఆమె ప్రశ్నించింది. ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడమ్మా, అందుకే ఇంత ఆనందం అని బదిలిస్తాడు. ఇంతలో భరతుడు ఏడుస్తూ అక్కడికి వస్తాడు. తన దుఃఖానికి కారణం ఏమిటంటే కౌసల్య అడుగుతుంది. చూడమ్మా, అన్నయ్య కావాలని ఓడిపోయి నన్ను గెలిపించాడు, అందుకే బాధపడుతున్నానని చెబుతాడు. అన్నదమ్ములు ఎలా ఉండాలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? మీరే చెప్పండి. సీతమ్మ రాముడిని కోరలేదు, విధేయత కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు. ఆమె అతను వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. దశరథునిలా పిల్లల్ని ప్రేమించాలి. సీతల కష్టాల్లో భర్తకు తోడుండాలి. లక్ష్మణుడిలా అన్నకు తోడుగా సాయం ఉండాలి. భరతుడిలా త్యాగగుణం కలిగి ఉండాలి. సుగ్రీవుడిలా మిత్రులకు సాయం చేయాలి. ఆంజనేయుడిలా కార్యసాధన బుద్ధి ఉండాలి. చివరగా రామునిలా నీ బాధ్యతను, నీ ధర్మాన్ని, నీ శౌర్యాన్ని కలిగి ఉండాలి. ఇలా ఉంటే ప్రతి ఇల్లు నందనవనం, ప్రతిరోజు శ్రీరామనవమే. మనం దూరం చేసుకోవలసిన 5 ముఖ్యమైన సందర్భాలు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, మరియు జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయానికి ఎక్కువ బాధపడటం. నువ్వు పైకి ఎదగడానికి 7 ముఖ్య విషయాలు. ప్రతి మనిషిని గౌరవించడం, కష్టాలను తట్టుకునే శక్తి, కోపంలో కూడా సహనం, మాట తీరులో సరళత్వం, పేదరికంలో నిజాయితీ, వాటములో కృంగిపోకుండా ప్రయత్నం నీకున్న దాంట్లోనే సర్దుకోవడం. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరి ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే కష్టాలన్నీ మీవి కావు. కాబట్టి హాయిగా నవ్వండి. మంచి జీవితం కోసం మనం చేయాల్సిన పనులు. పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులు. నీలో రాకూడనిది విరక్తి. నీలో ఉండాల్సింది ఓర్పు, బుద్ధి, మంచి గుణం, మన్నించే గుణం. భయంకరమైన రోగం అత్యాశ. నమ్మకూడనివి పదంతులు. ఆపదను తెచ్చేది అతివాగుడు. చేయవలసింది సహాయం, చేయకూడనిది ద్రోహం. వదలకూడనిది స్నేహం, వదిలేయలసింది వాదన. మీకు అంతర్గత శాంతిని కలిగించేదే. దాన్ని మీ నుంచి దూరం చేసేది ఒక్కరే. అది ఎవరో కాదు, మీరే. మీకు సంతృప్తినిచ్చే జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఇతరుల మెప్పు, అంగీకారం కోసం ఎదురు చూస్తే మీకు అసంతృప్తి మిగులుతుంది. దాని గురించి ఆలోచించడం మానేసి మీ మనస్సాక్షిని విశ్వసిస్తే ఫలప్రదమైన జీవితం మీ సొంతమవుతుంది. సామాజిక మాధ్యమాల ప్రభావంతో ముక్కు మొహం తెలియని వారితోనూ మన జీవితాన్ని పోల్చుకునే ధోరణి పెరిగింది. పోలిక అన్నది ఇతరుల నుంచి పొందడానికి మాత్రమే ఉండాలి. తప్పు. అభద్రతా భావానికి, ఆత్మ న్యూన్యతకు, అసూయకు గురైతే మనకే నష్టం. ఇతరుల విజయాల నుంచి ఏం నేర్చుకోవచ్చని ఆలోచించాలే కానీ వారికున్న విలాసాలు మనకెందుకు లేవని ఎప్పుడు చింతించకూడదు. లక్ష్యాన్ని సాధించడానికి మీరే ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏది మీరు అనుకున్నట్లు జరగకపోవచ్చు.
ప్రతి ప్రయత్నంలోనూ ప్రతికూల ఫలితాలు రావచ్చు. అలాంటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో సహనమే అత్యుత్తమ వ్యూహమని, పరిస్థితులు అనుకూలించే వరకు ఓపికతో ఉండాలి తప్ప నిరాశతో లక్ష్యాన్ని ఎప్పుడూ వదిలేయకూడదు. రోజు కాస్తైనా మెరుగవ్వండి. సద్విమర్శల ద్వారా మీ బలహీనతలు ఏమిటో తెలుసుకోండి. వాటిని అధిగమించడానికి నిరంతరం ప్రయత్నించండి. మీరు సాధన చేసిన నైపుణ్యాలను ఉపయోగిస్తూ వాటికి పదును పెట్టండి. నిష్ణాతుల నుంచి నేర్చుకోవడం ఆపద్దు. గెలుపోటములను గురువులుగా భావించండి. గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు లేని మానసిక స్థితిని సాధించండి. పుస్తకాలు విలువలను బోధిస్తాయి, స్ఫూర్తిని నింపుతాయి, కుతూహలాన్ని, జిజ్ఞాసను కలిగించడం ద్వారా మేధస్సును పెంచుతాయి. మనం పెరిగే వాతావరణం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ ఇంటిని అమూల్యమైన, వైవిధ్యమైన పుస్తకాలతో నింపండి. తద్వారా మీ పిల్లల్లో పఠనాశక్తిని కలిగించి వారికి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించిన వారు అవుతారు. ఒక అంశంపై ఏకాగ్రత నిలపడం అంటే దానిపై మన విలువైన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నామని అర్థం. మనం ఏ అంశంపై ఏకాగ్రత నిలిపితే అందులో శక్తిమంతులుగా తయారవుతాం. కాబట్టి ఎల్లప్పుడూ మీరు తలపెట్టిన అత్యంత విలువైన పనులపైనే మీ దృష్టి కేంద్రీకృతమై ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరపు విషయాలను అస్సలు పట్టించుకోకండి. నాయకుడిగా మిమ్మల్ని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నారా? అయితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీ వల్ల తప్పు జరిగితే హుందాగా ఒప్పుకోండి. ఇతరుల గురించి దుష్ప్రచారం చేయకండి. భావోద్వేగాలు ప్రదర్శించండి, కానీ వాటి ప్రభావంతో నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు 7-8 గంటల నిద్ర అవసరమని చాలామందికి తెలుసు. అయితే ఏ సమయంలో నిద్రిస్తామన్నది కూడా చాలా ముఖ్యం. రాత్రి 8 గంటలకల్లా పడక ఉదయం 5 నిద్ర లేవడానికి, అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పడుకొని సూర్యోదయమయ్యాక చాలాసేపటికి నిద్ర లేవడానికి చాలా తేడా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే జీవ గడియారానికి తగ్గట్టు నడుచుకోవాలి. రాత్రి 9 నిద్రలోకి జారుకోవడమే దానికి ఉపాయం. ఒక అనర్హుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే సంస్థ కోల్పోయేది అతడికిచ్చే వేతనం మాత్రమే కాదు, అతడి కారణంగా సహోద్యోగుల వ్యవహార శైలి మారుతుంది, వారి ఉత్పాదకత తగ్గుతుంది. అనర్హుడి ఎంపికతో లేదా అతడి ప్రవర్తనతో నొచ్చుకొని మెరుగైన ఉద్యోగాల సంస్థను వీడే ముప్పు కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల ఎంపికలలో యజమానులు అత్యంత జాగ్రత్త వహించాలి. మాట్లాడడం అంటే కేవలం మనం చెప్పాలనుకునేది చెప్పేయడం కాదు. మనకు తెలిసిన సమాచారాన్నంతా ఇతరుల చెవుల్లో కుమ్మరించడమూ కాదు. మాట్లాడడం ఒక కళ. చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా చెప్తున్నాము, వినేవారిలో ఎలాంటి భావోద్వేగాలు కలిగిస్తున్నాము అనేవి ముఖ్యం. మీ మాటలు అవతల వారిని సాఫీగా ప్రయాణానికి తీసుకెళ్తున్నట్లు ఉండాలి. ఈసారి మీరు ఎక్కడైనా ప్రసంగించాల్సి వస్తే అవసరాన్ని బట్టి శబ్ద తీవ్రతను పెంచుతూ, తగ్గిస్తూ ఒక చిన్న వ్యక్తిగత ఉదాహరణను జోడించి మెరుగైన బాడీ లాంగ్వేజ్తో సూటిగా మాట్లాడండి. ప్రేక్షకులు ఇట్టే ఆకర్షితులవుతారు. అత్యధిక సందర్భాల్లో అదృష్టం అనేది ధైర్యానికి పర్యవసానమే. చేసే పనిలో మీ క్షేమమైన సందేహాలు ఉంటే ధైర్యంగా ఇతరులను అడిగి నివృత్తి చేసుకోండి. వ్యాపారం ప్రారంభించడానికైనా, అవసరమైనప్పుడు ఇతరులను సహాయం కోరడానికైనా సంకోచించకండి. మీ ఎదుగుదలకు తోడ్పడేలా జీవనశైలిలో మార్పులు చేసుకునేందుకు ధైర్యంగా ముందడుగు వేయండి. వ్యాయామానికి డుమ్మా కొట్టేందుకు చాలామంది చెప్పే కారణాలు ఒత్తిడిలో ఉన్న, బాగా అలసిపోయా, పిల్లలు ఉండటంతో వీలు కావడం లేదు, ఆరోగ్యం బాగాలేదు. నిజానికి ఇవన్నీ వ్యాయామం తప్పించుకునేందుకు కాదు, ఖచ్చితంగా చేయడానికి పురుగొల్పే బలమైన కారణాలని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పని చేయడం అంటే పని మాత్రమే చేయడం కాదు. పని చేయడం అంటే నేర్చుకోవడం, ఎదగడం, కొత్తవి సృష్టించడం, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం, విజయవంతమవడం. పని చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకండి. కొన్ని లక్ష్యాలను సాధించడానికి జీవితకాలం పట్టవచ్చు. ఈ క్రమంలో కొన్ని వేల సార్లు వైఫల్యాలు ఎదురు కావచ్చు. అయినప్పటికీ పట్టు వీడవకుండా ప్రయత్నాలు కొనసాగించేవారు, అలాంటి వాళ్ళు విజయంతోనే చరిత్రలో నిలిచిపోతారు. ఐన్స్టీన్ పేరు చెబితే సాపేక్ష సిద్ధాంతం, న్యూటన్ అనగానే గతి సూత్రాలు గుర్తుకొస్తాయి. వాటిని కనిపెట్టడానికి వారు జీవితం దారబోశారు. ఆ స్థాయిలో శ్రమిస్తే సాధారణ వ్యక్తులు చరిత్ర సృష్టించగలరు. మిత్రమా, గుర్తుపెట్టుకో. పురోగతిని కాంక్షించే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే,
పలానా పనిని చేయడం తమ వల్ల కాదని అనుకోరు. ఆ పని ఎలా చేయాలో నేర్చుకొని అందులో పట్టు సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదైనా విషయం తమకు తెలియకపోతే దాన్ని తెలుసుకునే వరకు విశ్రమించరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓ పనిలో విఫలం అవుతుంటే నిరాశ చెందకుండా దాన్ని ఇంకో విధంగా చేయగలమా అని ఆలోచిస్తారు. జీవితంలో అన్ని రకాల బంధాల్లో గొడవలు సహజం. అంత మాత్రాన ఆ బంధాలు బలమైనవి కాదని అనుకోకూడదు. పొరపుచ్చాలు వచ్చినప్పుడు అహాన్ని వీడి బంధాలను చక్కదిద్దుకోవడానికే ప్రాధాన్యమివ్వాలి. క్షమాపణ చెప్పడానికి సంకోచించకపోవడం ఎంత ముఖ్యమో అవతల వ్యక్తి క్షమాపణలను స్వీకరించి సర్దుకుపోవడం అంతే ముఖ్యము. బంధాల్లో తమదే పైచేయి కావాలని ప్రయత్నిస్తే అవి ఎంతో కాలము నిలబడవు. పాత దుస్తులు ధరించేందుకు, కాయకష్టం చేసుకునే తల్లిదండ్రులను ఇతరులకు పరిచయం చేసేందుకు, పేదరికంలో ఉన్నవారితో స్నేహం చేసేందుకు, సాధారణ జీవితం గడిపేందుకు సిగ్గుపడకండి. ఎందుకంటే మీరు వేసుకునే దుస్తులు మీ ప్రతిభను నిర్వచించలేవు. మీ తల్లిదండ్రుల శ్రమ, త్యాగాల వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు. స్నేహం అనేది హోదాను బట్టి ఉండదు. మీ వ్యక్తిత్వాన్ని, విజయాలను చాటి చెప్పేది ఆడంబర జీవన శైలి మాత్రం కాదు. పశ్చాత్తాపాన్ని శత్రువుగా చూడకండి. అది మనకు ఒక గొప్ప బోధకుడిగా పనిచేస్తుంది. మనల్ని మనం మెరుగుపరుచుకునేందుకు దోహదం చేస్తుంది. పశ్చాత్తాపం వల్ల మనం దేనికి విలువ ఇస్తున్నామో అర్థమవుతుంది. పశ్చాత్తాపం దీర్ఘకాలం వెంటాడుతుంటుందంటే ఏదో ముఖ్యమైన అంశాన్ని మనకు గుర్తు చేసేందుకు అది ప్రయత్నిస్తుందని అర్థము. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడం కోసం ఎంతగా పరితపిస్తాడో విజయాన్ని అంత బలంగా కోరుకోండి. అయితే కోరుకోవడంతోనే ఊరుకోకుండా పక్కా ప్రణాళిక ప్రకారం కష్టపడండి. అప్పుడు మీకు గెలుపు దక్కకుండా ఎవ్వరూ ఆపలేరు. ఒక్కోసారి మనం కొన్ని ఖరీదైన వస్తువులపై మోజుపడుతుంటాం. అవి మనకు ఎంత అవసరం అనే విషయాన్ని పెద్దగా ఆలోచించకుండా కొనేయాలనుకుంటాం. అలాంటప్పుడు కాస్త ఆగి 1% నియమం వర్తింపజేసుకోండి. మీరు కొనాలనుకుంటున్న వస్తువు ధర మీ వార్షిక ఆదాయంలో 1% కంటే ఎక్కువ. ఆ తర్వాత కూడా మీకు కావాలనిపిస్తే దాన్ని కొనుగోలు చేయండి. ఈసారి మీరు ఏ విషయంలోనైనా తీవ్ర నిరాశకు గురైతే మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. ఇప్పుడు నిరాశ చెందడం వల్ల మెరుగైన ఉపాయాలు ఏమైనా తట్టే అవకాశాలున్నాయా? ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దడం మానుకుని భవిష్యత్తు పరిణామాల గురించి ఆందోళన చెందడం అవసరమా? ఈ పరిణామం వల్ల వివేకం, స్వీయ నియంత్రణ కోల్పోవడం ఎంతవరకు సబబు? ప్రస్తుత పరిస్థితిని కష్టంగా కాకుండా అవకాశంగా భావిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చును? అన్ని విషయాలను పట్టించుకోవడం, వాటి గురించి అతిగా ఆలోచించడం ఒక విపత్తు లాంటిది. దేని గురించి పట్టించుకోకపోవడం కూడా విపత్తు లాంటిదే. ఆలోచనల్లో సమతౌల్యం పాటించాలి. మీ ప్రాధాన్యాలను గుర్తించి వాటిపైనే దృష్టి పెట్టండి. అనవసర అంశాలపై మీ విలువైన సమయం, డబ్బు, ఆలోచనలను వృధా చేసుకోకండి. సులువుగా సాగేది మంచి జీవితమని పొరపడకండి. బాగా కష్టపడినప్పుడే అసలైన రివార్డులు, ఫలితాలు దక్కుతాయి. శక్తి మేరకే పనిచేయడం, సవాళ్లను అధిగమించడం, ఎప్పటికప్పుడు సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం అలవాటు చేసుకోండి. సౌకర్యవంతమైన మార్గం మీకు ప్రస్తుతానికి బాగానే అనిపించవచ్చు, కానీ అది ఉన్నతమైన జీవితానికి దారితీయదు. సమాజంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒత్తిడిలో బాగా పనిచేసేవారు, ఒత్తిడి ఎదురైతే చిత్తయ్యేవారు. మీరు మొదటి కోవకు చెందినవారైతే చేసే పనులు తుది గడువు నిర్దేశించుకోండి. పనిలో విఫలమైతే కొంతైనా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. వచ్చే పరిస్థితులను సృష్టించుకోండి. రెండవ కోవలోని వారైతే తుది గడువు జోలికి వెళ్లకుండా పని చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కోండి. మంచి ఫలితాలను మీరు ఎదురు చూడవచ్చును. మీ పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు ఫలితం గురించి పెద్దగా ఆలోచించకుండా వారి ప్రయత్నాన్ని ప్రశంసించండి. పని పూర్తి చేసేందుకు వారు చూపిన శ్రద్ధను మెచ్చుకోండి. దానివల్ల తర్వాత చేసే పనుల్లో వారు తమ ప్రయత్నాన్ని మరింత పెంచేందుకు, ఇంకా ఎక్కువ చూపేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. అది క్రమంగా అలవాటుగా మారి వారి ఎదుగుదలకు దోహదపడుతుంది. 30 నిమిషాలు వ్యాయామం చేయలేకపోతున్నారా? అయితే 15 నిమిషాలైనా చేయండి. పుషప్స్ 2 సెట్లు చేసేందుకు శక్తి సరిపోవడం లేదా?
అయితే టైం సెట్ చేయండి. మైలు దూరం పరిగెత్తడం సాధ్యం కావడం లేదా? అయితే అందులో సగమైనా పరిగెత్తండి. అంతే తప్ప దేన్ని పూర్తిగా ఆపేయకండి. మీరు చేయలేని దానికంటే చేయగలిగిన దానిపై దృష్టి సారిస్తే ఎంతో మెరుగైన ఫలితాలు పొంది ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. అభద్రతాభావం, అహం అనేవి ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు వంటివి. గర్వం వెనుక అహం దాగి ఉంటుంది. స్వీయ శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వెనుక అభద్రతాభావం దాగి ఉంటుంది. వాస్తవాలను తెలుసుకోకుండా మనిషిని అవి రెండు నాశనం చేస్తాయి. మీరు తినే ఆహారం, నిర్దేశించుకునే లక్ష్యాలు, చదివే పుస్తకాలు, రోజువారీ అలవాట్లు, విశ్వసించే విషయాలు, అనుసరించే వార్తా సంస్థలు ఇవి మీ జీవితాన్ని నిర్మిస్తాయి. మీకు మెరుగైన భవిష్యత్తు కావాలంటే వీటి ఎంపికలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. నిద్ర మీ శ్రేయస్సు కోసం అద్భుతాలు చేయగలదు. నిద్ర అనేది మీ మెదడు కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది మరియు నిల్వ చేస్తుంది. అది ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరీరం యొక్క కణాలు రిపేర్ అవుతాయి మరియు నాడీ కణాలు కమ్యూనికేట్ చేస్తాయి మరియు మరుసటి రోజు తయారీలో పునర్వ్యవస్థీకరించబడతాయి. ముఖ్యమైన హార్మోన్లు నిద్రలో విడుదలవుతాయి మరియు మన హృదయ మరియు రోగ నిరోధక వ్యవస్థలు బలోపేతం చేయబడతాయి. జీర్ణక్రియ, జీవక్రియ నియంత్రణ కోసం నిద్ర అవసరము. ఆధ్యాత్మిక జీవనానికి కొలబద్ద మౌనం, సహనం, ఓరమి మొదలైన గుణాలను ప్రదర్శించడం ద్వారా వ్యక్తమవుతుంది. అతను విధికి ఎదురీది స్థిరంగా నిలిచి ఉంటాడు. భగవత్ సంకల్పం ప్రకారమే ప్రతిదీ జరుగుతుందని నిస్సంశయంగా నమ్ముతాడు. అందువలన ఉన్నత స్థితిలో సదా నెలకొల్పి ఉంటాడు. కోపం, అసహనత, వాదాలు, పోట్లాటలు ప్రపంచంలో ఇవే మనకు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక జీవనం గడపదలిచిన వారు వీటి జోలికి పోరు. ఓ దేవా, నా హృదయంలో పవిత్రతను, నాకు ప్రశాంతతను ప్రసాదించు. భౌతిక విషయాకర్షణల బారి నుండి నన్ను రక్షించు. నీ ఎడల నిరంతర భక్తి పారవస్యంతో మెలుగుతూ అచంచల సమర్పణాభావం కలిగేలా అనుగ్రహించు. దైవ సాన్నిధ్యాన్ని మనలో అనుభూతి చెందడానికి సాధన చేయాలంటే కపటాన్ని మరియు సంక్లిష్టతలను వదిలించుకోవాలి. పవిత్రంగా, నిజాయితీగా, పట్టుదలతో ఉండాలి. అందుకే ఏకనిష్టతో ముందుకు సాగాలని పదే పదే ఒక్కానిస్తారు. మన ఆలోచనలు స్వచ్ఛంగా, సరళంగా ఉండాలని బోధిస్తారు. మన హృదయం నిష్కాపట్యాన్ని పొందే వరకు భగవత్ సాన్నిధ్యాన్ని కొనగొనడం కష్టం. హృదయాన్ని శుద్ధంగా, సరళంగా చేసుకోవాలంటే మన ప్రపంచంలో ఉన్న నామరూపాలను పట్టించుకోకూడదు. అప్పుడు మన అనుభూతులు స్పష్టమైన భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకుంటుంది. నా ఆత్మకు ఆత్మవైనవో అనంతాత్మ, నా హృదయాన్ని నీ అర్చనకై పైకి తెచ్చాను. పావన స్ఫూర్తివి నీవు. నా అంతరంలో అభివృద్ధిపరచు. కపటం, సందేహం నన్ను ఆవరించకుండా కాపాడు. కలతల నుండి, అలజడుల నుండి నా మనసును ముక్తం చేయి. నా భక్తిలో నేను దృఢబుద్ధినై నా జీవితంలో విశ్వాసపాత్రుడుగా ఉంటును గాక. మనస్సు ప్రాపంచిక ఆలోచనలతో, భావాలతో పూర్తిగా నిండిపోతే అది దట్టంగా, భారంగా, స్పందించలేనిదిగా మారిపోతుంది. మన మనస్సు మొద్దుగా, బరువుగా ఉంటే సాధన సమయంలో ఆధ్యాత్మిక భావాలు ఉదయించవు. జాగరూకతతో ఆలోచన పరులై ఉన్న వారి విషయంలో ఇది సంభవించదు. వారి ఉత్సాహం ఎన్నడూ సడలిపోదు. చివరి క్షణం వరకు వారు ఆధ్యాత్మిక సాధనలు విడిచిపెట్టరు. వారు ప్రతిరోజు ప్రతి కార్యాన్ని ఆధ్యాత్మికమయంగా మలుచుకుంటారు. మనం కూడా ఇలా చేస్తే మన పనులన్నీ ఉన్నతమైన ప్రేరణలతో నిండిపోతాయి. ఇది మన మనోదృక్పథం మీద, మన ఉత్సుకత మీద, మన అప్రమత్త మీద ఆధారపడి ఉంటుంది. మన ఉద్దేశ్యంలోని నిజాయితీ భగవంతుని సాక్షాత్కార సిద్ధిని కలిగింపజేస్తుంది. పవిత్ర భావాలు, ఆశయ స్ఫూర్తి మనలను ద్వేష భావన, ఈర్ష్య, అసూయల నుండి విముక్తులను గావించి భగవంతుని దివ్యత్వానికి వారసులనిపించేలా సౌమ్యంగా తయారు చేస్తాయి. అయితే ఇది బుద్ధితో, తెలివితో సాధించబడేది ఎంతమాత్రం కాదు. బుద్ధికి అతీతమైన సూక్ష్మత దీనికి ఆవశ్యకమై ఉన్నది. పవిత్రత అనే కవచం ఇందుకు అవసరమై ఉన్నది. బాహ్య విషయాలు యందు ఆసక్తిని కోల్పోయి అంతర్ముఖులయ్యేందుకు సుముఖత చూపినప్పుడే ఈ నిశ్శబ్ద సంగీతం వినిపిస్తుంది. బయట ప్రపంచపు అలజడులతో మనస్సు నిండి ఉన్నంత కాలము సూక్ష్మతర ఆధ్యాత్మిక సవ్వడిని వినలేము, ఉన్నత స్థాయికి ఎదగలేము. మనలో అనంత చైతన్యపు స్పృహను కలిగించేందుకు నిరంతర కృషిని సలుపుతూ ప్రార్థిస్తూ ఉంటే భగవంతునికి మన ఆర్తి తప్పక తెలుస్తుంది. అయితే ఏకాగ్ర చిత్తంతో ఆ అనంతునిలో మనం భాగమనే సంపూర్ణ శరణాగతి కలిగినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రపంచానికి కలహప్రియులు, దురాలోచనలు చేసేవారు, లెక్కలు గట్టే బుద్ధి ఉన్నవారు ఏమీ చెయ్యలేరు.
నిజమైన సమర్పణ భావం, పవిత్రతా భావాలు ఉన్న వ్యక్తే ఏమైనా చెయ్యగలడు. వ్యక్తి ఉన్నతమైన జీవన పద్ధతిని, ఉన్నతమైన ప్రేమ నియమాన్ని అభ్యసించినప్పుడే తనకు తాను మరియు ఇతరులకు ఉపశమనాన్ని, ఆనందాన్ని తేగలడు. మనందరం భగవంతుని బిడ్డలమే, కానీ మనం భగవంతుని బిడ్డలమనే లక్షణాలను మన నిత్య జీవితంలో సదా ప్రదర్శించము. మన దైనందిన జీవితం ద్వారా తప్పక దానిని వ్యక్తం చేయగలగాలి. మనం అధిక భద్రతను ఎక్కడ పొందుతాం? ధనంలో కానీ, బాహ్యంగా లభించే విషయాలలో కానీ మనము పొందలేము. అది సర్వజగత్తుకు ఆధారంగా నిలిచిన భగవంతునితో మనకు ఉన్న సంబంధంలో ఉంది. మనకు భద్రత కల్పించేవాడు భగవంతుడు. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేయడం అలవాటుగా చేసుకుంటారో వారే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలరు. ఇలాంటి ఉన్నతమైన ఉత్కృష్టమైన భావన కలిగి ఉన్నప్పుడు మన జీవితం, కరచరణాలు, మనోబుద్ధులు అన్నీ పరివర్తనం చెందుతాయి. భగవత్ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అన్ని చోట్ల ఆ అనంతుడిని దర్శించగలము. భౌతిక ప్రపంచంలోని జీవనాన్ని కొనసాగిస్తే అప్పుడు మనము వికలాంగులమనే చెప్పుకోవాలి. ఆధ్యాత్మికత అనే మూల బీజం నుండి విడవడనంత వరకు మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా కొనసాగించవచ్చు. ఆధ్యాత్మికత నుండి విడవడితే మనం ఎంతో కాలం మనలేము. శాశ్వతుడనే భగవంతుడి ఉనికిని తెలుసుకోగలిగితేనే జీవితం పరిపూర్ణతను సాధిస్తుంది. అప్పుడు ఇంకో కొరత అంటూ ఏదీ ఉండదు. మన ఊహలన్నీ పరమ సత్యం యొక్క అంతిమ దర్శనంతో కనుమరుగవుతాయి. ఒకసారి దానిని పొందాక మనం ఎటువంటి వాళ్ళం, ధనికులమా, బేదలమా, సుఖవంతులమా, దుఃఖితులమా అనే అల్ప విషయాల గురించి ఇక ఆలోచించం. మనలో నూతన ఉత్సాహం కలుగుతుంది. నూతన ఆశను, స్థైర్యాన్ని పొంది నిజమైన జీవన ప్రాణవాయువుని పీలుస్తాం. మన ధర్మంగా నిత్య కార్యకలాపాలకు కొన్ని నియమితమైన గంటలు వెచ్చించిన ఖచ్చితంగా కొంత సమయాన్ని మనం అంతరంగ అన్వేషణకై కేటాయించాలి. ప్రతిరోజు ఇటువంటి అంతర్దృష్టిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తే వికాసం చెందడంలో ఎటువంటి భంగపాటు ఉండదు. ఈ జీవితంలో భగవంతుడు మనకు ఏ పాత్రకు ఇవ్వలేదనుకోవడం మహాపరాధం. భగవంతుని శక్తి మనలోనూ మన చుట్టూ నిండి ఉంది. అవిభాజ్యంగా ఏకమై ఉన్న ఆ పరమాత్ముని సత్తా విశ్వమంతటా నిండి ఉంది. మనమంతా అందులో భాగస్వాములమే. అయితే దివ్యత్వపు పరిధి మనకు దూరంగా ఉన్నంతకాలం మనకు దాని గురించిన అసలైన జ్ఞానం కలగదు. దివ్య వ్యాకులత కలిగి అందులో జీవించినప్పుడే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనము అనుభవించగలము. నేటి కాలంలో అబద్ధాల కోరు గెలుస్తారు, కానీ ఇది నిజం కాదు. సత్యవంతుడు తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడు. కానీ నిజమైన వ్యక్తి తన స్వరాన్ని పెంచకపోతే అబద్ధం చెప్పే వ్యక్తి మాటే నిజమని భావిస్తారు. కాబట్టి పెద్దలను గౌరవిస్తూ అధర్మం, అన్యాయాలను ఎదిరించాలి. నీతిమంతుడు మౌనంగా ఉంటే అసత్యం, అన్యాయం పెరిగిపోతుంది. ఏది తప్పు, ఏది ఒప్పో గొంతెత్తి చెప్పాలి, లేదా అసత్యమే రాజ్యమేలుతుందని భగవద్గీత చెబుతుంది. మీరు అధర్మానికి వ్యతిరేకంగా పోరాడకపోతే మీరు అధర్మం చేసిన వారవుతారు. కష్టాలు, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. బలహీనులను ఉండకూడదు. ఎవరైనా అన్యాయం చేస్తే సహించకూడదు. దుఃఖం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలి. ఒక వ్యక్తి పట్ల ఎక్కువ ఆప్యాయత కలిగి ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా ఏడిపిస్తాడు. మనకు సొంతమైన వ్యక్తికి ఏదైనా జరిగితే మన హృదయం బాధపడుతుంది. బయట ఎన్ని విషయాలు జరిగినా పెద్దగా పట్టింపు ఉండదు. ఎక్కడో తుఫాను వచ్చిందని బ్రేకింగ్ న్యూస్ విన్నట్లుగా ఎక్కడో చనిపోతున్నారనే విషయం కేవలం 2 నిమిషాలు గుర్తుంటుంది, మరిచిపోతాం కదా. అదే ఆత్మీయుల మాటలు భరించినంతగా బయట వారి మాటలు మనకు బాధించవు. కొంతమంది చిన్న విషయాలకు త్వరగా కోపం తెచ్చుకుంటారు. కోపం వల్ల సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి చోట మూలంగా ఉండటం ఎంత తప్పో కోపం తెచ్చుకోవడం కూడా అంతే తప్పు. ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవడమే ముఖ్యం. ఏది అతిగా ఉండకూడదు, దేనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. జూదం, వ్యసనం, అతిగా తినడం, పడుకోవడం, సమయాన్ని మొబైల్ ఫోన్కు ఉపయోగించడం, రోజంతా టీవీ చూడడం, ఈ అలవాట్లు మిమ్మల్ని తెలియని ప్రపంచంలోకి నెట్టేస్తాయి. అక్కడ ఒంటరిగా తనను తాను కోల్పోతారు. దీనివల్ల ముఖ్యమైన పనులు చెయ్యలేరు, సమయాన్ని వృధా చేస్తారు. ఈ అలవాట్ల వల్ల జీవితం అనేది నాశనము అవుతుంది. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్ట సమయంలో ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో
ప్రతి అవసరాన్ని, ప్రతి సమస్యను తొలగించి ఆ భగవంతుడే సహాయం చేస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎవరినైనా సహాయం అడిగితే అతన్ని దేవుడిలా భావిస్తాం కదా. ఎవరు లేకపోయినా ఆ కృష్ణుణ్ణి ప్రార్థిస్తే, నిజమైన హృదయంతో వేడుకుంటే దేవుడు కష్టాన్ని తప్పిస్తాడు. కష్టాన్ని తట్టుకునే బలాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించండి. బదులుగా పోరాడే శక్తినివ్వండి. దుఃఖాన్ని అధిగమించే శక్తినివ్వమని భగవంతుణ్ణి ప్రార్థించండి. తప్పక ఆయన కరుణిస్తాడు. మనుషుల్ని నమ్ముకుంటే వెన్నుపోటు పొడుస్తారు, నమ్మక ద్రోహము చేస్తారు. కాబట్టి భగవద్గీత చెప్పినట్లు భగవంతుణ్ణి ప్రార్థిస్తే మన కష్టాలు పక్కకు తప్పుకుంటాయి. జై హింద్, వందే మాతరం.